హలో అండి. మేము క్రూజ్‌కి వచ్చాము. క్రూజ్‌లో మా రూమ్ టూర్ చూపిస్తాను రండి. ఇక్కడ బాత్రూమ్, ఇది లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ ఫోన్ మనం రూమ్ సర్వీస్‌కి కాల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఎవ్రీడే న్యూస్ పేపర్ లాగా వస్తుంది. మెను ఇంకా అన్ని దీంట్లో ఉంటాయి. మనం దీన్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కౌచ్, 2 పిల్లోస్. ఇది వచ్చి కబోర్డ్ లాగా ఇచ్చాడు. మనం క్లోత్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ లాకర్, సేఫ్ లాకర్ ఇచ్చారు. మనకేమైనా కాస్ట్లీ వస్తువులు ఏమన్నా ఉంటే మనం అందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చి హ్యాంగర్స్ ఇచ్చారు. ఆల్రెడీ మేము మా కోట్లో హ్యాంగ్ చేసాము. ఇది వచ్చి బంక్ బెడ్ అండి. దీన్ని మనము సెల్ఫ్గా ఓపెన్ చేయలేము. వాళ్ళకి రూమ్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కీ ఉంటుంది, దీనికి కీ పెట్టి తీస్తే ఇది బెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ ఉంది. ఇది కూడా అంతే అండి, మనం ఏమంటే బై చేయాలి. రూమ్ సర్వీస్ వాడు వచ్చే కీ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఒక కబోర్డ్ లాగా అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాగా. ఇక్కడ టీవీ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ వచ్చి బాటిల్స్ అవి పెట్టుకోవడానికి. ఏంటంటే మనకు డ్రెస్సర్ మిర్రర్ లాగా అండి. జస్ట్ ఒక టీపాయ్ లాగా ఇచ్చారు, మనం కూర్చోవచ్చు. అండ్ మనకి హెయిర్ డ్రయర్ కూడా ఇచ్చారు. హెయిర్ డ్రయర్ ఏంటంటే చాలామంది వాళ్ళ సైట్లో ఇది ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు. అండ్ హెయిర్ డ్రయర్ గురించి కూడా అడిగారు. హెయిర్ డ్రయర్ ఉంది, డోంట్ వరీ. మనకి ఐరన్ బాక్స్ కావాలి అంటే ఆ రూమ్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి ఇస్తారండి వాళ్ళు. స్టాండ్ అండ్ ఐరన్ బాక్స్ కూడా ఇస్తారు మనకి. ఇక్కడ స్టాండింగ్ మిర్రర్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ బాత్రూమ్. మనకి టవల్స్, సోప్ అండ్ షాంపూ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి షవర్, స్టాండింగ్ షవర్ అండి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఎవ్రీడే రూమ్ సర్వీసింగ్ ఉంటుంది. మనకి షాంపూ అండ్ బాడీ వాష్ కూడా ఇచ్చారండి. ఇంకా మేము ఓన్గా తెచ్చుకున్నాము. మాకు మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఇది అంత మంచిగా లేదు, మనకు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పారు. అందుకు మేము ఓన్గా తెచ్చుకున్నాము. మనకి స్టాండ్లు ఇచ్చారు మంచిగా, మనం తెచ్చుకున్నవి ఇక్కడ పెట్టుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే మనకి పక్కనే ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇలా వాళ్ళ రూమ్లో నుంచి మనము అట్లా వెళ్ళొచ్చు. ఇది వచ్చి మనకి కింగ్ సైజ్ బెడ్, ఈజీగా ముగ్గురం పడుకోవచ్చు దీంట్లో. అండ్ మాది వచ్చి బాల్కనీ రూమ్ అండి. మేము కావాలని బాల్కనీ వ్యూ మంచిగా ఉంటుంది కదా అని తీసుకున్నాము. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇది వచ్చి బాల్కనీ. వ్యూ చూపిస్తాను బాల్కనీ నుంచి. అండ్ ఇక్కడ 2 చైర్స్ అండ్ చిన్న టీపాయ్ ఇచ్చారండి. మనకి సేఫ్గా గ్లాస్ పెట్టారు ఇక్కడ. ఇది అంతా హోటల్ రూమ్ లాగానే ఉంటుందండి, ఏమంటే కొంచెం చిన్నగా ఉంటుంది, అంతే, తేడా ఏం లేదు. చాలా బాగా నచ్చింది మాకైతే. క్రూజ్లో 7 days ఉంటున్నాము, ఎగ్జైటెడ్ ఉన్నాము. ఇది ఫస్ట్ డే అండి. మనం వచ్చేసరికి మన లగేజ్ ఇలా పెట్టేసి ఉంటారండి. జస్ట్ మనం ఇంకా లోపలికి తీసుకెళ్ళడమే.
సో, మేము ట్రావెల్ చేసే క్రూజ్ లైన్ పేరు నార్వీజియన్ గెటవే. ఇది న్యూయార్క్‌లో స్టార్ట్ అయ్యి, ఫ్లోరిడాలో ఆగి అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ బహామాస్‌కి వెళ్తుంది. టోటల్ 3 స్టాప్స్ అనమాట. మన లగేజ్ మీద ఒక ట్యాగ్ వేసి మన రూమ్ నంబర్ రాయాలి అండ్ మన నేమ్ కూడా. ఇది కింద మనం ఎంటర్ అయ్యేటప్పుడే లగేజ్ డ్రాప్ చేసేయాలి. అది మనం పైకి వెళ్ళేసరికి మన రూమ్ ముందు లగేజ్ అంతా రెడీగా ఉంటుంది. ఇక్కడ క్రూజ్‌లో స్టాఫ్ అయితే చాలా హెల్ప్‌ఫుల్. మనకెలాంటి ఇష్యూ ఉన్నా వాళ్ళతో చెప్పొచ్చు. ఈ లగేజ్ అంతా ఇలా ఒక రూమ్‌లో స్టోర్ చేసుకుంటారు. అవన్నీ తీసుకొచ్చి మన రూమ్స్ ముందు పెడతారు. సో, ఇన్ కేస్ మీరు బంక్ బెడ్ ఉన్న రూమ్ తీసుకుంటే, ఆ బంక్ బెడ్ ఎప్పుడు ఓపెన్‌గా ఉండొద్దంట. మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైన పెట్టాలి. దీనికోసం మళ్ళీ మనం స్టాఫ్‌ని పిలవాలి. అది మనం చేయలేము. మనకి క్రూజ్‌లో ఇలాంటి కార్డ్ ఇస్తారండి. ఈ కార్డ్ ఏంటంటే, మనం రూమ్‌లోకి ఎంటర్ కావాలన్నా గూడా ఈ కార్డ్ ఉండాలి. కంపల్సరీ మనం ఈ కార్డ్ పెట్టే తీసుకోవాలండి ఏదైనా గూడా కొనుక్కోవాలి. క్రూజ్‌లో క్రెడిట్ కార్డు, క్యాష్ తీసుకోరండి. ఓన్లీ మనం క్యాష్ ఈ కార్డ్‌కి లోడ్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతది. డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. కానీ డెబిట్ కార్డ్ అంత సేఫ్ కాదు కాబట్టి ఎవ్వరు యూజ్ చేయరు. అందుకే అందరూ క్యాష్ గానీ, లేదంటే క్రెడిట్‌కి గానీ లింక్ చేసుకుంటారు ఈ కార్డ్‌ని. అండ్ ఈ కార్డు ఒకవేళ పోయిందనుకోండి, మీరు వెంటనే సర్వీస్ సెంటర్‌కెళ్ళి వేరే కార్డ్ తీసుకోవాలి. లేదంటే మన కార్డ్ ఎవరికైనా దొరికిందనుకోండి, వాళ్ళు యూజ్ జేస్తారు. ఇంకో విషయం ఏమంటే మనము షిప్ దిగి బయటకెళ్ళామనుకోండి, లోపలికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ కార్డ్ అడుగుతారు ఇక్కడ. ఆ! ఇది డైలీ న్యూస్ పేపర్ అండి. మనకి ముందు రోజు ఈవినింగే ఇస్తారు. మీరు దీంట్లో ఏముంటాయో అన్నీ చూసుకోవచ్చు. యాక్టివిటీస్ గానీ, ఇంకా ఆహ్, రె రెస్టారెంట్స్ ఫ్రీ ఫుడ్ ఉంటదండి. అవన్నీ గూడా ఉంటాయి. మీరు ముందు రోజే ప్రిపేర్ అయ్యి అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. మాకైతే ఈ క్రూజ్ వెకేషన్ చాలా నచ్చింది. మేమందరం చాలా ఎంజాయ్ చేశాము. అసలు క్రూజ్‌లో ఏముంటుంది? మేమేం యాక్టివిటీస్ చేశాము? ఎలా ఎంజాయ్ చేశాము? అనేది ప్రతి ఒక్క డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్‌లో మేము పెడుతున్నాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా క్రూజ్ వెకేషన్‌కి ప్లాన్ చేస్తూ ఉంటే డెఫినిట్‌గా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడండి. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ పెడుతున్నాను. సో, ఇదే క్రూజ్ షిప్‌లో మా రూమ్ టూర్ అండ్ కొన్ని డీటెయిల్స్. సో, ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినా లేదా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏవన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.